మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొంతమంది అనుకుంటూ ఉంటారు, నిత్యం దీపారాధన చేస్తున్నాను, నిత్యం దేవాలయాలకి క్షేత్రాలకి వెళ్ళి అంటే దైవనామస్మరణ చేసుకుంటున్నాను, దర్శించుకుంటున్నాను, ఎన్ని చేసినా కూడా మనశ్శాంతి అనేదే ఉండట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? రీజన్ ఏమైనా ఉంటుందంటారా? మనశ్శాంతి కావాలి అన్నప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. పొద్దుస్తమానం దేవాలయాలకి వాటికి వీటికి తిరిగితే ఉన్నటువంటి మనశ్శాంతి కూడా పోతుందమ్మా. ఎందుకనండి? మామూలుగా అంటారు. ఎందువల్లంటే భగవంతుడికి నమస్కారం చేసుకునేటువంటి ఒక సమయం ఉంటుంది. ఆ సమయానుసారం నమస్కారం చేసుకో, ఏదైనా చేసుకో. నీ జీవితానికి పోషణ కావాలి. ఆ పోషణకి సంబంధించినటువంటి ఉద్యోగానికో వ్యాపారానికో ఒక సమయం ఉంటుంది. అది నువ్వు ప్రశాంతంగా చేసుకో. నీ వృత్తిని నువ్వు దైవంగా భావించుకో. నువ్వు చేసే వృత్తిలో భగవంతుని చూసుకో. అంతే తప్పితే నా వృత్తిని నేను పక్కన పెట్టి చేసిన పొద్దుస్తమానం దేవాలయాలు తిరుగుతాను అంటే ఆయన నిన్ను రావద్దని చెప్పడు. నువ్వు వస్తే ఎందుకు వచ్చావు నిన్ను అడగడు. నీకు ఇష్టమై నువ్వు వచ్చావు. నీ వృత్తి వ్యాపారం నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నా దగ్గరకు వచ్చి ఎవరు కూర్చోమన్నాడు? అసలు నీకంటూ ఒక వృత్తినిచ్చా, ఆ వృత్తిలో నన్ను చూసుకో, దాన్ని నువ్వు బాగు చేసుకో. దాని నుంచి నువ్వు ముందుకు వెళ్ళు అంటే ఆ వృత్తిని పక్కన పెట్టేసుకొని నువ్వు చేసే వ్యాపారం బిజినెస్తో అది పక్కన పెట్టుకొని పొద్దుస్తమానం దేవుడి చుట్టూ తిరుగుతూ నెల తిరిగేటప్పుడు నాకు ఇంటి రెంట్ లేదు, ఈఎంఐ కట్టలేకపోయాను, నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి మనస్తాపంతో ఉంటానంటే భగవంతుడు ఎందుకు నీకు ఉపకారంగా ఉంటాడు? నీ పని నువ్వు చేసుకుంటూ భగవంతుడు ధ్యానం చేసుకో. అప్పుడు నీకు భగవంతుడు ఉపకారంగా ఉంటాడు. అంతేగాని నీ పని నువ్వు వదిలేసి పక్క వాళ్ళ పనిలో తోడుంటూ పొద్దుస్తమానం గుళ్ళు గోపురాలు తిరుగుతాను అని అంటే ఆయన పట్టించుకోండి. అంటే మన పని మనం చేసుకుంటూ భగవంతుని ఆరాధించమన్నారు, కరెక్టే. అసలు మనశ్శాంతి అనేది లేనప్పుడు చికాగ్గా అసలు వర్క్ పైన శ్రద్ధ పెట్టలేకుండా ఉంటాం కదా గురువుగారు. అప్పుడు ఆ వర్క్ పైన శ్రద్ధ పెట్టలేకపోతున్నావు, మనశ్శాంతి లేదు అని అంటే ఆ మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఏదో ఒక రీజన్. ఆ రీజన్ తెలియకపోతే అది మనశ్శాంతి కింద రక్కరాదు. నీకు పెచ్చం ఎక్కింది అనుకోవటమే. మనశ్శాంతి కరువైందంటే దానికి రీజన్ ఏంటి? ఈ కారణం చేత. కారణం అది అని తెలుస్తుంది నుంచి మనం బయటకు వచ్చేస్తాం కదా. అంటే మన దృష్టి ఎక్కడుంది? ఏదో ఒక సంబంధం లేని దాని మీద ఉంది, ఉపయోగం లేని దాని మీద ఉంది. చంచలంగా అయిపోయింది మనస్సంతా. అది మనకు అవసరమా అనవసరమా అనేటువంటిది తీక్షణంగా దాని మీద దృష్టి పెట్టి ఎస్ఆర్ నో అనుకునేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వ్యవస్థ నీ దగ్గర ఉంది. కానీ నువ్వు చేస్తున్నావా? ఎస్ అంటే ఏమవుతుందో, నో అంటే ఏమవుతుందో, దీనివల్లనే వ్యవస్థ మొత్తం దెబ్బతిరిపోయింది. నీకు ఏదో ఒకటి ఎస్ ఆర్ నో చెప్పేసి అయిపోతుంది. దాని గురించి ఎందుకు వేదన? ఇప్పుడు ప్రతి దానికి ఎస్ అంటారని వీల్లేదు, ప్రతి దానికి నో చెప్తారనేటువంటిది లేదు. నీ లైఫ్ నువ్వు వెళ్తున్నప్పుడు నీ మీద నీకే సరైనటువంటి అభిప్రాయం లేదు. నిన్ను నువ్వు ఏ విషయంలో కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. 6ంటికి రమ్మంటే 7ంటికి వస్తే 6:10 అయింది, గబిక్కి లోపలికి వచ్చేచ్చు. 6ంటికి రమ్మన్నారు, 6:10 అయింది, వస్తే తిడతారా ఏమంటారు ఏంటో అని అనుకుంటుంటే 6:30 అయిపోయింది. ఎంతైంది అప్పటికి? మొదట్లో 10 నిమిషాలే. ఈ ఆలోచన 20 నిమిషాలు తీసుకెళ్ళింది. నీకు పడేవి 2 అక్షతలు, ఇంకా 4 ఎక్స్ట్రా నువ్వే చేసుకున్నావు. అయితే అయింది, 10 నిమిషాలు లేట్ అయింది అంతే, 2 మాటలు అంటారు అంతేగా. నెక్స్ట్ టైం మనం జాగ్రత్త పడతామని వెళ్ళిపోతే 20 నిమిషాలు సేఫ్ అయ్యా. అలా నువ్వు చేయగలుగుతున్నావా? ఇవన్నీ చేయకుండా భగవంతుడా 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 అంటే స్వయంకృతాపరాధంగా ప్రతి ఒక్కటి మనం చేసుకొని దానికి కారకుడు భగవంతుడు అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు ఇవెందుకు వస్తాయి విషయం తెలుసుకోవాలి మనం. మన మానసిక ప్రశాంతత లేదు అంటే మనఃకారకుడు చంద్రుడు.
ఆ చంద్ర గమనాన్ని అనుసరించి అతని మనస్సు చంచలంగా ఉంటుందా, స్థిరంగా ఉంటుందా, ఉద్వేగభరితంగా ఉంటుందా, లేదంటే అసలు ఏ క్షణంలో ఏ రకంగా ఉంటాడనేటువంటి స్థితి గమనంలో తెకమక్కగా ఉంటుందా అనేటువంటిది చంద్రగమనాన్ని అనుసరించి ఉంటుంది. స్వతహాగా కూడా ఒక 5 గ్రహాల వల్ల మనుషులు దెబ్బతింటుంటారండి. ఏ గ్రహాలు? చంద్రుడు, బుధుడు, కేతువు, రాహువు, కుజుడు. ఈ 5 గ్రహాలు ఉండేటువంటి గమనాన్ని అనుసరించి మనిషి యొక్క జీవితం అనేటువంటిది అతలాకుతలమవుతుందా, ఎలా ఉంటుంది అనేటువంటిది. అతని లగ్నం ఏంటి, అతని జాతకం ఏంటి, అతని జాతకంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఎవరిని చూస్తుంది, ఎలా ఉంది, చంద్రుడు ఎక్కడున్నాడు, రాహువు ఎక్కడున్నాడు, కేతువు ఎక్కడున్నాడు, చంద్రుడు రాహువు కలిసారా, కేతు రాహువు కలిసారా, ఎవరితో ఎవరు కలిసి ఉన్నారు, కలిసిన వాళ్ళు మిత్రులా శత్రువులా అనేటువంటి విషయాన్ని గమనించుకొని వారి యొక్క విధానాన్ని అనుసరించి వీడి అంతర్దశ ఏంటి, మహర్దశ ఏంటి, ప్రాణదశ ఏంటి, సూక్ష్మదశ ఏంటి, వీడి పుట్టినప్పుడు నక్షత్రానికి ఉండే దశ ఏంటి, అవన్నీ కాలిక్యులేట్ చేసినప్పుడు ఆ గ్రహస్థితి ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ తత్కాలం ఉన్న గ్రహస్థితి ఏంటి, గోచారంలో ఎవరున్నారు అనేటువంటి విషయాలు చూసుకుంటుంటే ఏ గ్రహం ఎక్కడుంది అనేటువంటి చూస్తే దాన్ని అనుసరించి వీడి యొక్క మైండ్ అలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 గ్రహాలు ఏం చేస్తాయంటే ప్లానెట్స్ కదా అవన్నీ రాశి చక్రంలో ఉంటూ నా తత్వం ఇది, నా తత్వం అనేటువంటిది 24 గంటలు మాట్లాడించే తత్వం నాది, కాబట్టి నేను ఇక్కడ ఉంటా. మాట నీ అదుపులో పెట్టుకోవాలి, నువ్వు మాటని నువ్వు నీ అదుపులో పెట్టుకోవాలి. నేను వాక్ ప్రభావం నాది కాబట్టి నేను ఈ గ్రహంలో ఉన్నా కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి నా మీద దోషం వస్తుందంటే ఎట్లా కుదురుతుంది? నా ప్రభావం అది కాబట్టి నేను అక్కడ ఉంటా. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు అమ్మతో ఒకలా మాట్లాడతావుగా, చెల్లితో ఒకలా మాట్లాడతావుగా, పెళ్ళాంతో ఒకలా మాట్లాడతావుగా, బయట వాళ్ళతో ఒకలా మాట్లాడతావుగా. సో నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటువంటి నీ విచక్షణ. ఆ విచక్షణ తప్పితే నీకు మనస్థిమితం కోల్పోతావుగా, నువ్వు ఒక మాట అంటారు ఖచ్చితంగా కోల్పోతావు. అలాగే నేను ధనాన్ని ఇస్తా, ధనాన్ని ఇవ్వటమే నా వంతు. నువ్వు దాన్ని ఎలా ఖర్చు పెడతావు, ఎలా చేస్తావు, మంచికి ఉపయోగిస్తావు, చెడుకు ఉపయోగిస్తావు అనేటువంటిది నీ ఇష్టం అది. సో నువ్వు దాన్ని మంచిగా ఉపయోగించావు అనుకో 10 మందిలో ఒక పేరు ప్రతిష్టలు వస్తాయి. చెడ్డగా ఉపయోగిస్తే అక్కడికి ఆగిపోతుంది అది మళ్ళీ. నేను ఇచ్చినా నీ దగ్గర కదా పొందలేవు నువ్వు. అలానే నీ ఆలోచన, నేను బుద్ధికి కారకుణ్ణి, నీకు 4 రకాల ఆలోచనలు ఇచ్చా. ఆ 4గిట్లలో మంచేది చెడేది తెలుసుకునే విచక్షణ నీకు ఉందిగా. అది నువ్వు తెలుసుకోకుండా నీకు నచ్చిందే మంచి అనుకుంటే ఎట్లా? అంటే ఇక్కడ ప్రతిదానికి కారకులం మనమే అవుతున్నాం. అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవటం. అల్ప బలులు, ఆవేశపూరితులు, లోభగ్రస్త హృదయం అని చెప్పి చెప్తూ ఉంటారు. అల్ప బలులు అంటే ఏంటంటే ఇంత దానికి కూడా ఇంతగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అందులో ఎంతవరకు నిజం ఉందంటే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనవసరం, కానీ ఆ రియాక్షన్ వెంటనే వచ్చేస్తుంది. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? చేసుకోవాలి. పైపెచ్చు నింద ఎవరి మీద వేస్తున్నావు? మళ్ళీ ఎదుటి మనిషి మీద, పక్క మనిషి మీద, భగవంతుడి మీద నిందేస్తున్నావు. మరి ఇన్ని ఉన్నప్పుడు నీ చుట్టూత ఒక అడుగు గుంట తోకు, నువ్వు మధ్యలో కూర్చొని పర్లా, 2 అడుగులు తోకు, 3 అడుగులు వెడల్పు పర్లా తోకు, 5 అడుగులు వెడల్పు కూడా తోగుని కూర్చో. 20 అడుగులు వెడల్పు నేను గుంట తవ్వుతాను, 10 అడుగులు లోతు తవ్వుతాను, దాని నిలిపి వస్తాను, ఎదుకొట్టుకుంటూ వెళ్తాంటే అవుతుందా? నీ చుట్టూతో నువ్వు ముళ్ళ కంపలు వేసుకొని చెప్పులు తెచ్చుకోవడం మర్చిపోయి చుట్టూతో ముళ్ళు పోసేసుకొని పల్లెరకాయలు పోసుకొని చెప్పుల కోసం ఎదురు చూస్తూ ఒక్కడ రావట్లా ఇటు టయానికి, నాకు వస్తే నేను చెప్పులు వేసుకొని వెళ్ళిపోయావన్నీ. నేను మర్చిపోయి వచ్చాను అన్నట్లా. నేను ఇంట్లోంచి బయటకు వస్తే చెప్పులు వేసుకెళ్ళని చెప్పడం మర్చిపోయారు ఇంట్లో నాకు. మన తత్వం అది. అని మీరు బయటికి వెళ్తున్నారు, చెప్పులు షూను వేసుకెళ్ళండి అని ఇంట్లో వాళ్ళు చెప్పలేదు నాకు అని వాళ్ళ మీద మనకి ఇక్కడ కక్ష వస్తుంది. మనం ఎవరి మీద కోపంతో ఇక్కడ ఇన్ని ముళ్ళు తీసుకొచ్చి పోసేస్తాం. మనకు తెలియదుగా. కొమ్మ మీద చెట్టు మీద కూర్చున్నారండి, ఇలా ఉంది కొమ్మ, అతి తెలివితేటలు బాగా ఉన్నాయన్నమాట. ఇది చెట్టు మించి కొమ్మ ఇలా వచ్చింది, ఇక్కడ కూర్చున్నాడు, ఇటు తిరిగి కూర్చున్నాడు, చెట్టు కొమ్మను కొడుతున్నాడు. ఇటు తిరుగుకొని ఇటు కొడితే కొమ్మ కింద పడుతుంది, దాని వాడి కట్టెలకి దేనికో చేసుకోవచ్చు. ఇటు తిరిగి కూర్చొని ఇక్కడ కొడుతున్నాడు,
మనకున్న తెలివితేటలన్నీ అలాంటి అలానే ఉన్నాయి. అటువంటి తెలివితేటలు ఉన్నప్పుడు ఆ తెలివితేటలు మంచికి ఉపయోగించకుండా ఎలా పడితే అలా ఉపయోగించేస్తూ నేను ఓ పని చేస్తానండి, అది మీకు నచ్చదు. మీరు ఓ పని చేస్తారు, అదే నాకు నచ్చదు, అది మీ తప్ప. మీకు నచ్చింది మీరు చేశారు, నాకు నచ్చింది నేను చేశాను, నీకు నచ్చలేదు ఓకే చేయడం మానేసేయి. నాకు నచ్చింది ఇస్తుంటే కాదంటానికి ఎవరు అసలు? నాకు నచ్చిన దాంట్లో నేను ఆనందాన్ని వెతుక్కుంటున్నా. ఆ ఆనందం అనేటువంటి నాతో పాటు నలుగురికి వస్తుందంటే ఓకే. కానీ నాకు ఒక్కడికి ఆనందం రావడం కోసం నలుగురిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకు చివరికి మిగిలేదేంటి? అశాంతి. అప్పుడు నువ్వు ఎన్ని గుళ్ళకి వెళ్తే ఏంటి, ఎన్ని గోపురాలకు వెళ్తే ఏంటి? పోనీ మీరు అనుకున్న ఒకే వద్దాం, గుళ్ళలోకి వెళ్తున్నాగా ఒక గ్లాసు నీళ్ళు గుళ్ళోకి తీసుకెళ్తే బయటకు వచ్చేటప్పటికి మనకి అది ఏమవుతుందండి? తీర్థం అవుతుంది. అన్ని బియ్యం తీసుకెళ్తే గుళ్ళోకి అక్షతలుగా మారుతున్నాయి, అవునండి. అంత పరవాన్నం వండితే ప్రసాదంగా మారుతుంది, అంత బూడిద భస్మంగా మారుతుంది, ప్రతిదీ మారుతుంది. కానీ వీడే మారుతున్నాడా? దోషం ఎవరిలో ఉంది? మనలో దోషం పెట్టుకొని నాకు మనశ్శాంతి లేదు, గుడికి వెళ్తున్నా ఉపయోగం లేకుండా పోయిందంటే ఎక్కడి చూస్తుందండి? నిన్ను నువ్వు మార్చుకో. మనశ్శాంతి ఏంటి? ఆ శాంతి ఈ శాంతి అన్నీ వస్తాయి దగ్గరికి. నిన్ను నువ్వు మార్చుకోలేనప్పుడు ఉన్నది కూడా పోతుంది. దానికి మూల కారణంగా ఎందుకు ఆ మనిషి ఎలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి విషయం తెలియాలంటే అతని జాతకాన్ని ఒకసారి పరిశీలింప చేసుకోగలిగితే అతను ఆమె సంథింగ్ ఓకే ఎందుకు జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఏమైనా గ్రహాలకి పూజ అవసరమా లేదా కొన్ని రోజులు ప్రార్థకరం అనుభవించాలా అనేటువంటి విషయం అందులో ఉంటుంది. కానీ మనం ఏదో మనశ్శాంతి కోసం గుళ్ళు గోపురాలు తిరిగితే మనశ్శాంతి ఎప్పుడూ రాదు. గుడికి వెళ్ళాలంటే నువ్వు ప్రశాంతతగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళు. మనశ్శాంతి లేకుండా నేను గుళ్ళోకి వెళ్తే నీకు ఎవడో దేవుడు దండం పెట్టుకుంటే ఎవడో అడ్డు వస్తాడు, ఎలా పక్కకి మనం దూషేస్తాం. ఇంకా దేనికి వెళ్ళినట్టు గుడికి? గుళ్ళోకి వెళ్ళామంటే మనకు ఒక విఐపి హోదా కావాలి, హడావుడికి అందరం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి, మనం అందరికీ మనం దర్శనం చేసుకోవాలి, తీసి బయటకు వచ్చేసేయాలి. అక్కడికి కూడా వెళ్ళి నీ చికాకు 10 మంది మీద చూపించేసేసి తగదా పడేదానికన్నా నువ్వు మానసికంగా చాలా హాయిగా ఉన్నావు, అప్పుడు గుళ్ళోకి వెళ్ళరా. అంతే తప్ప నువ్వు చికాకు ఉన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళటం కాదండి గొప్ప. నువ్వు ప్రశాంతంగా ఏ చికాకు ఏమీ లేదు, నిర్మలంగా మనుష్యుడు హాయిగా జీవిస్తున్నాడు అన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళరా. అది నీ గొప్పతనం బయటపడుతుంది. అంతేగాని చికాకుగా ఉన్నప్పుడు గుళ్ళోకి వెళ్తా అంటే నువ్వు తెప్పించుకుంది, అక్కడికి వెళ్తే ఎందుకు మారుతుంది? అది నీకు మారాలి అనే ఆలోచన నీకుంటే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కదా. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు.